కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లు హరీష్ రావు మాట్లాడుతున్నాడని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి నిర్వాకం వల్లే మేడిగడ్డ కూలిపోయిందన్నారు. మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేస్తే కూలిపోవటం ఖాయమని ఎన్డీఎస్ఏ తేల్చి చెప్పిందన్నారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్లే కృష్ణా జలాలను ఏపీ అప్పనంగా తీసుకెళ్తోందన్నారు. మీ దోపిడి వల్ల రాష్ట్రం 100 ఏళ్లు వెనక్కిపోయిందని ఫైర్ అయ్యారు. వాళ్ళు చేసిన అవినీతిపై విచారణ జరుగుతుంటే బనకచెర్ల అంశాన్ని ముందుకు పెట్టి పక్కదారి పట్టిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉత్తమ్ పోరాటంతోనే బనకచెర్లను కేంద్రం ఆపిందన్నారు. రైతులను ఏ విధంగా ఆదుకోవాలో, ఎరువులు ఎప్పుడు ఇవ్వాలో మాకు తెలుసన్నారు. అన్నట్టు ప్రజలను ఏ విధంగా తప్పుదో పట్టియాలనే దాంట్లో వాళ్ళు పిహెచ్డీలు చేశారు. అబద్ధాలు మాట్లాడడంలో వాళ్ళు పిహెచ్డీలు చేశారు. వాళ్ళు కట్టిన పంప్ హౌస్లే, వాళ్ళు కట్టిన ప్రాజెక్టులే కూలిపోయినాయి. అవి మేం చెప్తున్నది కాదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు క్లియర్ కట్గా అక్కడ వాటర్ స్టోరేజ్ చేస్తే ఉండదు, ఉన్నది కూడా కూలిపోతుంది, దాన్ని రిపేర్ చేయాల్సిన పరిస్థితి. ఆ రిపేర్ ఎట్లా చేయాలన్నది దానికి మేము కొన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు కేంద్ర దర్యాప్తు సంస్థలు మాకు చెప్తా ఉన్నాయి. ఈరోజు పాలమూరు గురించి పదే మాట్లాడుతున్నారు. పాలమూరుకు 10 లక్షల ఎకరాలకు నీళ్ళ ఆయకట్టుకు అందించినామని హరీష్ రావు నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు. సిగ్గు ఉండాలి ఇంతనా హరీష్ రావు, నేను అడుగుతా ఉన్నా. నేను పాలమూరు వ్యక్తిగా నాకు తెలుసు అక్కడ ఏం జరుగుతుందో. పాలమూరు ప్రాజెక్టులు 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలే. అదనంగా ఒక ఎకరాకు ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వని వ్యక్తివి నువ్వు. ఈరోజు వచ్చి పాలమూరు గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది? నీ కాళేశ్వరం కంటే ముందు స్టార్ట్ అయిన కర్వెన అంటే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మూలకేసేసి అక్కడ ఏం లాభం జరగదని చెప్పేసి దాన్ని పక్కకు పడేసి దాని తర్వాత స్టార్ట్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టును కడితే అది కూలిపోయింది. మీరు చేసిన తప్పులను ఫస్ట్ తప్పులకు సమాధానాలు చెప్పండి. అవి చేయకుండా ఫస్ట్ మీరు ఫోన్ ట్యాపింగ్ విషయంలో, కాళేశ్వరం విషయంలో, పాల్మర ఈ కేసులో జరుగుతున్న ఎంక్వైరీలలో మీకు తప్పు లేదు అని చెప్పేసి బయటపడ్డ తర్వాత మీరు ఏమైనా వచ్చి సమాధానాలు మీరు మాట్లాడితే బాగుంటుంది తప్ప ఫస్ట్ ఆ చేసిన తప్పులకు ఆన్సర్ చేయండి. ఆడపిల్లల జీవితాలను నాశనం చేశారు ఫోన్ ట్యాపింగ్లలో, కొందరి సంసారాలను నాశనం చేశారు. అవిటికి ఆన్సర్ చేయండి ఫస్ట్. అవిటి చేయకుండా సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్లలో ఏం ముఖం పెట్టుకొని మాట్లాడతారు కేటీఆర్, హరీష్ రావు గారు? కాళేశ్వరం కూలిపోతే 1,00,000 కోట్ల అవినీతి చేసిన దానికి సమాధానం చెప్పకుండా ఏం ముఖం పెట్టుకుని వచ్చి ప్రెస్ మీట్లలో మాట్లాడుతూ ఉన్నారు. ఫస్ట్ మీరు చేసిన తప్పులకు ఆన్సర్లు ఇచ్చి తర్వాత వచ్చి ప్రెస్ మీట్లు పెడితే ప్రజలు